హాయ్ ఫ్రెండ్స్, మా చెల్లికి ప్రదానం చేసేసి వాళ్ళ అత్తయ్య వాళ్ళ అత్తయ్య ఇంటికి తీసుకొచ్చారు కాలుగోలు సంబరానికి. ఇదిగోండి, మాకు ఇలా కాలుగోలు సంబరం ఇలా చేస్తారు. మా ఆచారం ప్రకారం ఇలా ముగ్గు వేసి ఒక 5గురు తల మీద 4 బిందులు, స్టీల్ బిందులు, ఒక కుండ పెట్టుకొని డప్పులు ఊరేగింపుతో వెళ్ళి నూతి దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొని వస్తారు. మళ్ళీ ఊరేగింపుతో తీసుకొచ్చి ఇలా పెళ్ళికొడుకు పెళ్లి కూతురిని మధ్యలో పెట్టి ఇలా చుట్టూతా 3 సార్లు తిరుగుతారు. తిరిగి ఇలా బిందెలు గుప్పెళ్ళతో ధాన్యం పోసి వాటి మీద ఇవి బిందెలను 5 గుప్పెళ్ళు ధాన్యాలు పోసి అలా బిందెలను పెడతారు. మా ఆచారం ప్రకారం మా ఆనవాయితీ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఆచారాలు ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి. ఇలా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పక్కన తోట పెళ్ళికొడుకు తోట పెళ్ళికూతురిని కూడా కూర్చోబెడతారు. కూర్చోబెట్టి వాళ్ళకి పసుపు రాసి అక్షింతలు వేసి అందరూ అక్షింతలు వేస్తారు. తర్వాత ఒంటికి పసుపుతో మేనత్తలందరూ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మేనత్తలందరూ వాళ్ళకి నలుగు పెట్టి శుభ్రంగా నలుగు స్నానం చేయిస్తారు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కంటే ముందు పక్కన ఉన్న మేమందరం మాత్రం ఫుల్గా పసుపు రాసేసుకొని బాగా అసలు పిచ్చగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. అసలు ఫుల్ వీడియో సరిపోదని ఇలా కొంచెం తగ్గించి పెడుతున్నాను. ఇంకా ఫుల్ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇదంతా అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. అందరూ ఒకరు పసుపు రాసుకొని పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని పట్టించుకోలేదు. కాసేపు మా ఎంజాయ్మెంట్ సరిపోయింది. ముందుగా మేనత్త పెళ్ళికొడుకుకి నీటి కుంకుడుకాయ రసం పోసి స్నానం చేస్తుంది. పసుపు రాసి ఒంటికి కొబ్బరి నూనె పోస్తారు. ముందుగా పెళ్ళికొడుకు మేనత్త అమ్మగారు ఫుల్గా పసుపు పెళ్ళికొడుకు బాగా మొత్తం పూసేసాం. ఫుల్గా బట్టి జోక్స్ వేసుకుంటూ సరదాగా ఇలా చాలా సందడిగా జరుగుతుంది. అసలు పెళ్ళైతే మాత్రం పెళ్ళికొడుకి ఫుల్ పసుపు ఎలా రాసేస్తున్నాం. ఫ్రెండ్స్ చూసారుగా, మా ఆనవాయితీ ప్రకారం ప్రధానం ఇలా చేస్తారు. మీకు ఎలా ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.